గుంటూరు పరామర్శ యాత్ర తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ విధానం రాష్ట్ర ప్రజలకు మరింత స్పష్టంగా అర్థమైందని చెప్పవచ్చు. దుష్ప్రచారాలు, దాడులు, ఎన్ని అరాచకాలు ఎదురైనా ఓర్పు, సహనంతో ముందుకు సాగాలన్న ఆయన పిలుపు వెనుక స్పష్టమైన లక్ష్యం కనిపిస్తోంది. మళ్లీ అధికారంలోకి వచ్చి నవ్యాంధ్రకు కొత్త పాలన అందించాలన్నది ఆయన సంకల్పం. కుట్రపూరిత రాజకీయాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న నేతలు, అధికారులకు చట్టపరంగా గుణపాఠం చెబుతామని జగన్ స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం దాడులు, సమస్యలు ఎదుర్కొంటున్న పార్టీ నాయకులు, కార్యకర్తలను పార్టీ ఎలా ఆదుకుంటుందన్న దానిపై స్పష్టత అవసరమన్న అభిప్రాయం బలపడుతోంది. కేవలం పరామర్శలకే పరిమితమైతే ప్రజల దృష్టిలో వైసీపీ అసమర్థ పార్టీగా ముద్రపడే ప్రమాదం ఉందన్న చర్చ సాగుతోంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, హింసలకు వ్యతిరేకంగా శాంతియుత ప్రజా నిరసన ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భావిస్తున్నారు. అంతేకాదు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న ఎల్లో మీడియాకు కూడా ప్రజలే సమాధానం చెప్పేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ వినిపిస్తోంది. సమర్థ నాయకత్వంతోనే ప్రజా ఉద్యమాలు విజయవంతం అవుతాయన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలను సమీకరించి చైతన్యం నింపే బాధ్యత జగన్పై ఉందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. రెడ్ బుక్ బెదిరింపులకు భయపడేది లేదని, కక్ష సాధింపు రాజకీయాలకు కాలం చెల్లిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటనలో ప్రజలకు స్పష్టంగా చాటారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా గుంటూరులో పెద్ద సంఖ్యలో ప్రజలు జగన్ వెంట కదిలి తమ నిరసనను వ్యక్తం చేసినట్టుగా భావించవచ్చు. న్యాయం గెలవాలని, ప్రజల పక్షాన నిలిచే నాయకుడిగా వైఎస్ జగన్కు మద్దతుగా నీరాజనం పలికారు ప్రజలు. ఈ సందర్భంగా గుంటూరులో టీడీపీ గూండాల దాడికి గురైన అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటువంటి దాడులను తీవ్రంగా ఖండించాల్సిందేనని ప్రజలు కోరుతున్నారు. వైఎస్ జగన్ పర్యటన గుంటూరులో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోగా ప్రజల నుంచి వచ్చిన స్పందన కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని స్పష్టంగా ప్రతిబింబించిందని చెప్పవచ్చు. Please like, share and subscribe.